హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. గురువారం ఈవినింగ్ టిఫిన్ కోసము ఇంకా ఏం చేయాలా ఆలోచించి యాక్చువల్గా రవ్వ రొట్టి చేద్దాము అని. అందులో పెరుగు పడుతుంది కదా. ఇక మా పెద్ద పాప అబ్బా కడుపున వస్తుందమ్మా నాకు రవ్వ రొట్టి వద్దు అంటే సరేలే అనేసి ఇంకా పొద్దునుండి ఆలోచించి సాయంత్రానికి ఫైనల్లీ ఇది చేశా. మా వంట ఆవిడ చేసింది కదండి, క్యారెట్ రొట్టి చేశా. ఇంకేంటంటే దీనికి కాంబినేషను నేను ఆమ్లా పికిల్ చేసుకున్నా, స్టీమ్ బాయిల్ చేసుకున్నా. అది షార్ట్ వీడియోలో పెడతాను. ఇంకా అందుకనేసి దాంట్లో ఏమేమి పచ్చిమిర్చి ఉన్నాయి, ఆమ్లా దాంట్లో కొత్తిమీర ఉంది, తర్వాత ఆమ్లా ఉంది. అందుకని ఇందులో ఏం వేయలేదండి. క్యారెట్, ఉల్లిపాయలు, కొంచెము జీలకర్ర పొడి వేసిన, కస్తూరి మేతి వేసినాను అంతే, ఇంకేం వేయలేదు. ఉప్పు అన్నీ వేసి తడిపేసినాను. నాకు కరెక్ట్గా కొలత తెలుస్తుంది ఎంత వెయ్యాలి అనేది. నేను వీడియో మా ఆయన షూట్ చేయడానికి వచ్చారు దగ్గరికి. ప్రతిసారి నేనే వీడియో షూట్ చేసుకుంటాను అంటే అప్పుడప్పుడు వస్తారు, సరే నేను చేస్తాలే అని. నేను వేసిన కొలతకి ఒక పిడికెడు ఎక్కువ వేయించేసరికి 5 రోటీలు ఎక్కువ అయిపోయినాయి. ఇంకా అవి ఏం చేశానంటే నెక్స్ట్ డే పొద్దున మా ఆయనకు బాక్స్కి పెట్టించాను. ఆమ్లా పికిల్ చేశాను అన్నా కదా, ఆమ్లా పికిల్ ప్లస్ క్యారెట్ రోటీ చేస్తే ఎవరో ఒకరు కొలీగ్ తిన్నారంట, చాలా బాగుందని, తమిళియన్స్ అంట. ఇంకా చాలా బాగుంది అనేసి అంటే నేనన్నా ఆమ్లా రైస్ చేసుకుంటే అయిపోయి అన్నంలో కలుపుకొని తిన్నదంట, అది ఆమ్లా రైస్ అన్న. ఇంకా కొంచెం ఉంది, ఇంకా అలాగే పెట్టాను. మళ్ళీ అది స్టీమ్ బాయిల్ చేశానండి అంతే, షార్ట్లోకి షూట్ చేసుకున్నా. ఇంకా నేను ఎక్కడికి యాక్చువల్గా నేను ఇది చేసేదానికి ముందు కంటి డాక్టర్ దగ్గరికి వచ్చిన. వాడు అద్దాలు సరిగా చేయట్లేదు, నాకు సెట్ చేయట్లేదు వాడు. నాకు కోపం వచ్చి నేను ముందు ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని వచ్చి తర్వాత నేను అదే పవర్ తీసుకొని వస్తాను సెట్ చేయన్న. వాడు ఏం సెట్ చేశాడో పవరు సేమ్ ఉంది, ఏం తేడా లేదు. అనవసరంగా 400 కన్సల్టేషన్ ఫీజు. కాకపోతే ఆమె ఒకటి చెప్పింది, నీకు ఇప్పుడు అద్దాలకు నీకు సెట్ కాలేదు అంటే తయారు చేయించుకున్నా కానీ నీ బ్రెయిన్ క్యాచ్ చేయట్లేదు అంటే నువ్వు కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది అన్నది. అంటే నేనన్నా మొన్ననే నాకు సర్జరీ అయ్యి 6 months కాలేదు, నాకు మళ్ళీ ఇప్పుడు రెస్ట్ అంటే నాకు కాదు, ఇప్పుడప్పుడే అక్కర్లేదు కదా, పైగా చూసుకోవాలి కదా ఫైనాన్స్ అంతా, అంత అర్జెంట్ అంటే అర్జెంటే లేదు అసలు, నీకు ఇబ్బంది అనిపిస్తే చేసుకోవాలి అంతే. నేను ఎంత పర్సంటేజ్లో ఉంది ఇప్పుడు అంటే 40 తర్వాత అందరికీ వస్తుంది శుక్లము. సో నువ్వు ఎప్పుడైనా చేయించుకోవచ్చు, నీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేయించుకోవచ్చు అన్నది. యాక్చువల్గా నాకు గ్లాసెస్ మొబైల్ ఎక్కువసేపు చూడలేనండి చెప్పాలంటే, గ్లాసెస్తో కూడా చూడలేను, గ్లాసెస్ తీస్తే కొంచెం బెటర్గా చూడగలను. ఇంకా డ్రాప్స్ ఇచ్చింది, ఐ డ్రాప్స్ ఇచ్చింది. ఇక కొంచెం రిలాక్స్, ఆమె దగ్గరికి వెళ్ళి చూసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ అతనికి అదే పవర్ ఇచ్చి గ్లాసులు సెట్ చేయమని చెప్పినాము. మా ఆయన ఫ్రేమ్ కూడా మార్చి బాగలేదు అని చెప్పాడు. నేను అంటున్నాను ఇంకా ఇదే ఇప్పుడు ఉన్న ఫ్రేమ్తోనే ఉంటానులేండి, ఇంకా కొంచెం ఇబ్బందిగానే ఉంది నాకు, పర్ఫెక్ట్గా చూపు లేదు యాక్చువల్గా, చాలా ఇబ్బందిగా పడుతూనే ఉన్నాను అంటే, లేదులే వాడు చేసిస్తాడు, డబ్బులు కూడా పే చేస్తాం కదా అన్నారు. నేను అడిగాను ఎంత పీరియడ్ లోపల చేయించుకోవచ్చు అంటే, పర్లే 6 నెలల తర్వాత అయినా చేయించుకో, 5 నెలలు 6 నెలలు అన్నది. సో చూడాలి దేవుడి దయ, ఇప్పుడు ఈ డ్రాప్స్తో ఏమైనా సెట్ అవుతుందా లేదా అనేది. ఇంకా 52 క్రాస్ అయినా కదా, ఇంకా మాకు అంతా హెల్త్ ఇష్యూలేనండి, ఇదే ప్రాబ్లము. ఇంకా ఏదో ఒకటి వస్తున్నాను. ఆయన రోజు ఆఫీస్ నుండి రాగానే ఈవినింగ్ ఎవరో ఒకరిని తీసుకెళ్తుంటాడు అనమాట, పిక్నిక్ తీసుకుపోయినట్టు. మా ఇద్దరిని పార్కుకు పిల్లలను పార్కుకు, నన్ను అలా సరదాగా బయటికి తీసుకుపోయినట్టు ఎప్పుడు రోజు డాక్టర్లకు అడిగిపోతున్నామండి. ఏదో ఒక దానికి ఒకరికి బాగలేకపోతే ఒకరు బాగలేకపోతే ఒకరు. నాకైతే డెంటల్ వచ్చే, తర్వాత ఈ కళ్ళ అద్దాలకు కళ్ళకు, ఇక హోమియో డాక్టరు, గైనిక్ దగ్గర పోయినప్పుడు, ఇంకా కొంచెం చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి మా ఇంట్లో ప్రాబ్లమ్స్. కానీ అలాగే మేనేజ్ చేసుకుంటున్నాం, భగవంతుడు ఉన్నాడులే అనేసి. ఇక ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి అందరికీ ఉంటుంది కదా. మేము ఢిల్లీకి వచ్చి 5 ఏళ్ళ నుండి రెగ్యులర్గా డాక్టర్లకు బాగా పోస్తున్నాంలేండి, డబ్బులు చాలా వేస్తున్నాం డాక్టర్లకు. వాళ్ళు కూడా బ్రతకాలి కదా చెప్పాలంటే. ఇక ప్రతిదానికి వేలకు వేలు అవుతున్నాయి. ఇది అదని చెప్పనీక లేదండి, ఫుల్గా ప్రాబ్లం. ఇంకా హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్తే 1 monthకి ఒకసారి మందులు వస్తాయి. ఇంకా ప్రతి చిన్నదానికి ఏదో ఒక దానికి చెకప్లోకి వెళ్తే వీళ్ళ దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా,
మళ్ళీ మొన్న 4,000 అయింది అవన్నీ చెకప్లు చేయించుకునేసరికి. ఇక్కడ నుండి ఇదంతా పొద్దున వీడియో అండి. మళ్ళీ సేమ్ శారీతో కనిపిస్తున్నాను. ఎలా మగ్గిపోతుందండి, అసలు లావ్ అయిపోయినాను కదా, దానికి తోడు అసలు ఇంత లావ్ అవుతానని లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. అచ్చం అసలు సన్నగా ఉండేదాన్ని నేను, అసలు ఎన్నేళ్ళు సన్నగా ఉండేదాన్ని. ఇప్పుడేమో మొత్తం మారిపోయింది. బాధేస్తుంది నాకు. ఎట్లాగైనా తగ్గాలి మనసులో కాన్సెప్ట్ పెట్టుకున్నా. వాకింగ్ సెట్ అవ్వలేదు, ఈ ఎండకు వాకింగ్ పోవడం కూడా కష్టంగా ఉంది. ఇక చేస్తా ఎలాగైనా సన్నగా ఒక సంవత్సరం. మా పాప ఏమనిందంటే, ఇప్పుడు బ్లడ్ లాసెస్ లేదు కదమ్మా నీకు, అందుకని ఇంకా లావ్ అయినావని మా పాప అంటుంది. చాలామందిని చూసాను ఆపరేషన్ అయినాక ఒక సంవత్సరం అట్లా లావ్ ఉంటారు, మళ్ళీ నార్మల్గా వస్తారు. ఇంకా ఒక 6 నెలలు అయినాక ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటే నేను అడిగి డాక్టర్ని, నేను ముందు చేసుకున్న ఎక్సర్సైజులు చేసుకోవాలి లేదా సింపుల్గా ఏం ఎక్సర్సైజులు ఇస్తారు. నాకు ఎక్సర్సైజే సెట్ అవుతుందండి వాకింగ్ కంటే. ఎప్పుడూ ఎక్సర్సైజ్. ఇంకా నీళ్ళన్నం కలుపుతున్నా చూడండి, కొత్త పచ్చడి చేశాను కదా, బాగా పోతున్నాయండి షార్ట్ వీడియోలు. పర్వాలా. ఈ ముక్కలు కట్ చేసిన వీడియో పోయిందండి, 12,000 వ్యూస్ పోయింది, 25 సబ్స్క్రైబర్లు వచ్చినారు. దాంట్లో వ్లాగులు అసలు ఇంత రావడం ఎప్పుడు ఊహించలేదు నిజంగా చెప్పాలంటే. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే వ్లాగు. ఈ షార్ట్ వీడియోలు పోతాయి కానీ 12,000, 15,000, 20, 30, 40, 50,000 పోయిన వీడియోలు కూడా చాలా ఉన్నాయి కనుక అదేం పెద్ద ప్రాబ్లం లేదు. కానీ బ్లాగ్ వీడియో 12,000 వ్యూస్, వామ్మో అనిపించి 25 సబ్స్క్రైబర్లు. అసలు సబ్స్క్రైబర్లు వస్తున్నారు, ఎక్కడి నుండి వస్తారన్నారు. ఈ వీడియో పెట్టిన ప్రతి దాంట్లో చెక్ చేస్తే దానివల్ల ఉండనే ఉండదు. తీరా చూస్తే నేను ఈ వీడియో ఇది 2,000, 12,000 ఇంకా పోతానే ఉంది. అది దానివల్ల సబ్స్క్రైబర్లు పెరిగినారు. గ్రేట్. అట్లా నెలకు ఒక్క వీడియో నాది పాపులర్ అయినా చాలండి. పికప్ చేసుకున్నా అండి. బ్యాక్ వెళ్ళిపోయింటి కదా యూట్యూబ్లో. ఇంకా నేనేందంటే వీడియోలు పెట్టను అని అప్పట్లో మీకు చెప్పాను కదా. మరి ఏం చేయాలి, బ్యాక్ వెళ్ళిపోతుంది. నేను కూర్చొని వేరే వాళ్ళ వీడియోలు చూసే కంటే నా వీడియోలు పెట్టుకుంటా అవే టైంపాస్ చేస్తున్నాను. అంటే యూట్యూబ్ మీలాగానే చూస్తుంటాను కదా. నీళ్ళన్నం కలిపిన పచ్చడి సూపర్గా కుదిరిందండి. బాగా కల్లులు ఉప్పేస్తాం కనుక కొంచెం టైం పడుతుంది ఊరడానికి. అదే మనం మామూలు ఉప్పేస్తే తొందరగా ఉడుతుంది. ఇంకా బాగుంది, చాలా టేస్ట్గా కుదిరింది. వ్యూస్ కూడా నాకు ఎప్పుడు ఏం కాన్సెప్ట్ వస్తే అది షూట్ చేసుకొని అలా షార్ట్ వీడియోలో పెట్టేస్తున్నా. ఇంకేం చేయాలి, ఉన్న పొజిషన్ను తగ్గకూడదు కదా. యాక్చువల్గా వ్యూస్ ఎంత ఉందంటే నేను పెట్టడాలు వీడియోలు తగ్గించేసరికి 2,000కి పడిపోయినాయి వ్యూస్, అంటే 48 అవర్స్లో. ఎప్పుడు ఎట్లా రన్ అవుతాయి అంటే 10,000, 12,000, 5,000, 6,000 అన్నా రన్ అయ్యేటివి. 2,000కి పడిపోయింది స్టార్టింగ్లో లాగా. పికప్ చేసుకునేసరికి ఇప్పుడు 25,000 48 అవర్స్లో వ్యూస్. అంటే మీకు ఇవన్నీ చెప్తున్నాను ఎందుకంటే ఎవరు ఇలా షేర్ చేసుకోరు కదా. సో నాకు ఈ షేర్ చేసుకోవడం వల్ల నాకు ఒక సాటిస్ఫాక్షను. మీకు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, మనకు ఒక వీడియో కూడా వచ్చినట్టు ఉంటుందని. సన్నకారాలు చేశాను కదండి, ఆ వీడియో చూసి మా వారి రిలేషన్ ఒకరు నాతో మాట్లాడాలని రెగ్యులర్గా ఫాలో అవుతుంటారంట. మా ఆయనతో నెంబర్ ఇప్పించుకొని నాతో మాట్లాడారు. చాలా హ్యాపీ. ఎందుకంటే యూట్యూబ్ వల్ల మా అత్తగారి రిలేషన్స్ నాకు ఎవరు తెలియదు. యాక్చువల్గా ఎప్పుడో పెళ్ళిళ్ళల్లో అట్లా పలకరిస్తారు, ఒకరు ఇద్దరు గుర్తుంటారు. కానీ ఎవరితోనైనా మనం కూర్చొని బాగా మాట్లాడితే వాళ్ళు గుర్తుండిపోతారు కదా. ఊరికే అలా బాగున్నారు, ఇలా పలానోళ్ళు మా వాళ్ళని పలకరిస్తే అనేస్తాం. నాకు ఉన్నారు కానీ అంటే ఫేస్బుక్లో కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ వరకే అట్లా గుర్తు ఉంటుంది. అందుకనే నేను మా ఆయనను ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు వాళ్ళ రిలేషన్ ఎవరన్నా ఉంటే నాకు పెడతా. ఎవరినైనా అండి, నాకుగా నేను రిక్వెస్ట్ పెట్టను. నాకు ఎవరైనా రిక్వెస్ట్ పెడితే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తా. ఇంకా బెంగాల్లో వాళ్ళంతా మా గురూజీ శిష్యులు కనుక వాళ్ళ డీపీలన్నీ చెక్ చేసుకొని, నాకు తెలీదు కానీ వాళ్ళందరికీ మేము తెలుసు కదా, సౌత్ వాళ్ళము. చాలామంది రిక్వెస్ట్ పెడుతుంటారు, చెక్ చేసుకొని దాంట్లో ఎవరున్నారు ఏమేమి చూసుకొని అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంటా. నేను ఎక్కడ కూడా ఎవరికి రిక్వెస్ట్ పెట్టానండి. నేను టచ్లో మాట్లాడుతూ ఉన్న వాళ్ళని మాత్రమే రిక్వెస్ట్ ఎప్పుడైనా పెడతాను అంతే. సో చాలా హ్యాపీ అయినాను. ఇంకా రోజు అలా తను మాట్లాడేసరికి ఆఫీస్ నుండే మాట్లాడారనమాట ఒక 1/2 అవర్ పైగా. సో ఇలా యూట్యూబ్ వల్ల నేను ఎవరనేది వాళ్ళకు తెలుస్తుంది, వాళ్ళు ఎవరనేది నాకు కూడా తెలుస్తుంది. సో కామెంట్లో చాలా తక్కువ మంది పెడతారు కదా. మీరు అనుకోవచ్చు కామెంట్లే ఉండవు ఈమె వీడియోకని, ఎందుకంటే నేనే అనుకుంటా నా వీడియోస్లో కామెంట్స్ ఉండవు అని. బట్ చూసే వాళ్ళైతే చాలామంది ఉన్నారండి.
చెప్తున్నారు, అందరూ ఫాలో అవుతుంటారు రిలేషన్స్ చాలామంది మీ వీడియోస్ అనేసి. అలా విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏ ఊర్లోకి వెళ్ళాం కదా, వెళ్ళింటే నాకు తెలిసేది. చెప్పినోళ్ళు చెప్పినారు, పదే పదే చెప్పరు కదా చెప్పిన వాళ్ళు. ఇంకా ఒకసారి చెప్పినారంటే చూస్తున్నట్టు అర్థమైపోతుంది. ఇంతసేపు పిసికి పిసికి కలిపిన చూడండి నీళ్ళను. ఇంకా బెంగాల్ నుండి తెచ్చుకున్న ఈ చీర ఇవన్నీ గంజి పెట్టుకోకుండా అలాగే కట్టుకుంటున్నా కదా. ఇంకా ఈరోజు కోపం వచ్చి ఈరోజు గంజి పెట్టేసుకున్న, దాన్ని షార్ట్ వీడియోకు వ్లాగ్ వీడియోకు అంత సెట్ చేసుకున్నా. యాక్చువల్గా పెళ్ళికి ముందు నుండి నేను కాటన్ చీరలే కట్టేదాన్ని. ఎక్కడికి ఊర్లోకి వెళ్ళినా కాటనే. నాకు సింథటిక్ చీరలు ఉండేవి కాదు. బెంగళూరు వచ్చాక అవి కొన్నా, నాకు అవి మ్యాచ్ అవ్వవు. యాక్చువల్గా నాకు కాటనే అందం, నాకు అలవాటు కూడా. అందుకనేసి ఆ పిల్లలు సంకన పిల్లలు ఉన్నప్పుడు కూడా నేను కాటన్ చీరలే కట్టాను. వాళ్ళకి స్నానాలు చేయించినప్పుడు కానీ, వాళ్ళని పెంచుతున్నప్పుడు కానీ, బిజినెస్ చేస్తున్నప్పుడు ఎంత లగేజ్ మోసుకుంటున్నా కంఫర్ట్గా ఉండేది. బట్ ఇక్కడికి వచ్చాక, అదే బెంగళూరుకి వచ్చాక ఎండ ఉండదు అనేసి కొంచెం సింథటిక్ చీరలు కొనడం అలవాటు చేసుకున్నాను. ఇక్కడికి వచ్చాక కూడా అప్పుడప్పుడు అలా అవే కొంటుంటాను. కానీ నన్ను నేనే చూసుకోలేనండి, నాకు నచ్చదు ఆ సింథటిక్ చీరలు. ఫస్ట్ పెళ్ళికి ముందు నుండి కాటన్ శారీసే కదా కట్టి అలవాటు. మీరు గమనించినారా, నెయ్యి ఇట్లా డైరెక్ట్ పెట్టకుండా కింద చిన్న ప్లేట్ పెట్టుకున్నా. అది నేను అల్లుకోయింటి అప్పుడు ఆపరేషన్ అయినప్పుడు షార్ట్ వీడియోలో పెట్టిన థ్రెడ్తో, బ్యాగుల థ్రెడ్ అవి వస్తాయి కదా లంగా బొందెలు, వాటితల ఇలా చిన్నగా నెయ్యి చెంబు పట్టుకోవటానికి. ఒకవేళ టేబుల్ మీద కాలుతుంది అనుకోండి, ఈ బట్ట మీద అట్లాగే పెట్టేస్తే ఒకవేళ కారినా కానీ ఆ బట్ట లాగేసుకుంటుంది మళ్ళీ తుడచకుండా. సో నీళ్ళన్నానికి నెయ్యి ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. మా చిన్నదానికి ఇంట్లో నెయ్యి అంటే ఎంత ఇష్టమో, అసలు నా నెయ్యి తప్ప ఏది తినదు అది. అసలు ఎప్పుడు బెంగళూరులో నాకు అంత నెయ్యి వచ్చేది కాదు. ఇక్కడంటే పాలు డైరీస్లో తెచ్చుకుంటాము, బెంగళూరులో ప్యాకెట్లో తీసేది, దానికి ఒక్కదానికి పెట్టేది. అసలు నెయ్యి ముట్టదు, నువ్వు చేసిన నెయ్యి నాకు కావాలంటుంది. నిజంగా మా అంకుల్ ఒకరు ఉన్నారు, ఆయన కూడా ఏది పడితే ఆ నెయ్యి తినేవాళ్ళు కాదు. నెయ్యిలో తేడా ఏముందో అనుకుంటారు. ఆ అంకుల్ ఒక పొంగు ఎక్కువ వచ్చినా తినరంట, ఒక పొంగు తక్కువ వచ్చినా తినరంట. అప్పట్లో దుర్గా నెయ్యి మాత్రమే తినేవాళ్ళు అనమాట. వినేవాళ్ళం. మా అంకుల్ డాక్టర్ అంకుల్ ఉన్నారు, చాలా పర్ఫెక్ట్ అనమాట. సో ఇంకా ఇవాళ కబుర్లు ఇంతే అండి. బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రేపు వీడియో పెట్టానండి. బాయ్.